మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఒక్క పాట పాడతాను. నాతో పాటు ఈరోజు నా సతీమణి పాస్టర్ రూపా జాషువా గారు, అదేవిధంగా దేవుడు నాకు ఇచ్చిన 4 పిల్లలు ఇక్కడ ఉండడం చాలా సంతోషం. మేము కలిసి మీ అందరికీ మనందరికి వచ్చిన పాట. అందరూ చప్పలు కొట్టు. నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. స్తోత్రం. దురాత్మలను పారద్రోలే, దుఃఖితులను ఆదరించే, దురాత్మలను పారద్రోలే, దుఃఖితులను ఆదరించే, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. అవును, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. స్తోత్రం. సృష్టిని శాసించగలిగిన, దులను లేపగలిగిన, సృష్టిని శాసించగలిగిన,
మృతులను లేపగలిగిన యేసయ్య నామములో శక్తి ఉన్నదై, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదై. అవును, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తి. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో. ఆమేన్ ఆమేన్. యేసయ్య నామం శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసు నామం, యేసు నామం, యేసు నామం, యేసు రక్తం, యేసు రక్తం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. ఆమేన్. శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మిన వారంతా గట్టిగా చప్పలు కొడుతూ ప్రభు నామమున మహిమపడతాం. సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు ప్రభు అయిన యేసుక్రీస్తు వారికే చెల్లును గాక. ఈరోజు మన ధ్యానం నిమిత్తము ఒక చిన్న మాట చదువుకుందాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకా సువార్త 4వ అధ్యాయము 14వ వచనం. అప్పుడు యేసు ఆత్మబలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. చాలండి. యేసయ్య, ఈ రాత్రి నీ బిడ్డలమైన మేమంతా నీ మాట కొరకు ఆశతో ఎదురు చూస్తున్నాం. అందరి హృదయాలు ఎరిగిన దేవుడా, ఈ రాత్రి అందరినీ దర్శించండి. ప్రతి ఒక్క వ్యక్తి నీ వాక్కు చేత తాకబడుదురుగాక. నీ సేవకుడైన నేను ఈ స్థలంలో నిలవబడ్డానికి నన్ను బలపరిచినందుకే వందనాలు. నన్ను మరుగు చేసి మిమ్మల్ని మీరు ప్రత్యక్షపరచుకునమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. ప్రభునందు ప్రియ సహోదరి సోదరులారా, మనం చదువుకున్న మాట చాలా శ్రేష్టమైన మాట. అప్పుడు యేసు ఆత్మబలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. దేవుని స్తోత్రం. తిరిగి వెళ్ళేటప్పుడు యేసయ్య ఎలా వెళ్ళారు అనేది మనం గుర్తించాలి. అప్పటికి యేసు ప్రభు 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. 40 రోజులు ఉపవాస ప్రార్థన తర్వాత ఎలాగో తిరిగి వెళ్ళారు తెలుసుకుంటే మనం కూడా అలాగే తిరిగి వెళ్ళాలి. ఏదో ప్రతి సంవత్సరం పెడుతున్నారు, మేము వస్తున్నాం వెళుతున్నాం అన్నట్టు కాక 40 రోజులు ఉపవాస ప్రార్థనలలో ఏదో ఒకటి సాధించాలి. మనం సాధించకపోతే వాడుకగా మారిపోద్ది, ఇదొక వేడుకగా మారిపోద్ది. కానీ మన జీవితాలలో
ఒక గొప్ప కార్యం జరిగేదిగా ఇది ఉండునుగాక. ఇది దేవునికి ఇష్టమైన ఉపవాసంగా, ప్రీతికరమైన ఉపవాసంగా, దేవుడు ఏర్పరచుకున్న ఉపవాసంగా, దేవుడు కోరుకున్న ఉపవాసంగా దేవుడు చేస్తున్నాడు. అందుకే ప్రతి సంవత్సరం ఎంతోమంది ఉజ్జీవింపబడుతున్నారు, బలపరచబడుతున్నారు, గొప్ప కార్యాలు దేవుడు చేస్తున్నాడు, మీరు చూస్తున్నారు. నిజమేనండి అన్న వాళ్ళు 2 చేతులు పైకి ఎత్తి చెప్పండి హల్లెలూయా. గత సంవత్సరాల్లో చేయడం చూడడం కాదు, ఈ సంవత్సరం కూడా ఆయన చెయ్యాలి, మనం చూడాలి. అనండి, ఆయన చెయ్యాలి, మనం చేస్తాడు. ఎందుకో తెలుసా? ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. ఆయనే మారిపోయేవాడైతే మన జీవితాల్లో కార్యాలు జరగవు, మనమే మారిపోతున్నాం అంతే. పోయిన సంవత్సరంలో ఉన్నట్టు ఈ సంవత్సరం ఉన్నామా అంటే కొంతమంది, లేదండి అప్పుడే బాగున్నాం అనేవాళ్ళు కొందరు. కొంతమంది అయితే అప్పుడు బాగోలేదు కాబట్టే ఇప్పుడైనా బాగోవాలనుకుంటున్నామండి అనేవాళ్ళు కొందరు. ఏది ఏమైనా యేసయ్య తాను ఎలాగూ ఆత్మ బలముతో తిరిగి వెళ్ళాడో దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి కొన్ని మాటలు క్లుప్తంగా నేను ఇవ్వడానికి ఇష్టపడుతున్నాను. యేసు ప్రభువారు ఆత్మబలం పొందడానికి ముందు ఏం జరిగింది అని చూస్తే, ప్రజలందరూ బాప్తిసం పొందుతున్నారంట. యోహాను బాప్తిసం ఇచ్చే చోట, యోర్దాను నది తీరాన బాప్తిసం ఇచ్చే యోహాను వచ్చిన వారందరికీ బాప్తిసం ఇస్తున్నాడు. అప్పుడు ప్రజలు తండోపదళంగా వచ్చి బాప్తిసం పొందుతుంటే జనసమూహాన్ని చూచిన యోహాను ఒక మాట అన్నాడు, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలములు ఫలించండి. అంతేగాని అబ్రహాం ఒక తండ్రి అని మీరు అనుకోవద్దు అని ముక్కుసూటిగా చెప్పేశాడండి. ఎవరు? యోహాను గారి పరిచర్య అంతంతే, ముఖం మీద గుద్దినట్టు చెప్పేవాడు. సామాన్యుడైన రాజుకైనా ముఖమాటం లేని పరిచర్య యోహాను పరిచర్య. దేవుని స్తోత్రం. ఒకరి దగ్గర ఒకలాగా, ఇంకోటి దగ్గర ఇంకోలాగా చెప్పేవాడు కాదు. అది దేవుని మాట కనుక ఎవరికైనా ఒకే రకంగా చెప్పే ఆత్మబలం కలిగిన వాడు యోహాను. ఈ మాట ఎప్పుడైతే దైవజనుడైన యోహాను చెప్పాడో వాళ్ళలో స్పందన వచ్చింది. అవును, దేవుని ఆత్మచేత పలకబడే ఒక్క మాట చాలు ప్రజల హృదయాన్ని తాకడానికి. వారు తాకబడి వాళ్ళు అంటారు కదా, అందుకు జనులు అలాగైతే మేమేమి చేయవలనని అతను అడుగగా అతడు 2 అంగీల గలవాడు, ఏమీ లేని వానికి ఎవరనని. అంటే మారు మనసుకు తగిన ఫలం అంటే ఏంటి? మారు మనసు పొందడం అంటే ఏంటంటే, కొంతమంది అంటారు మేము పొందేమండి అంటారు, కానీ ఎవరికి జాలి చూపించరు, ఎవరి మీద ప్రేమ చూపించరు, ఎవరికి ఏం పెట్టరు, అంతా అళ్ళి తింటారు. అది మారు మనసుకు తగిన ఫలం కాదు. చాలామంది మారేమంటారు కానీ ఫలాలు కనపడవు, నిష్ఫలులు. దానివల్లే ప్రజలు మారరు. ప్రజలలో మార్పు రాకపోవడం కారణం ఏంటో తెలుసా? అక్కడ మారు మనసుకు తగిన ఫలం కనపడకపోవడం వల్ల. ఈరోజు జ్యోతిరాజు అయ్య గారు జ్యోతిరాజు ఫౌండేషన్ ఏర్పాటు చేసి నిజంగా ప్రతిరోజు కనీసం ఒక 100 మందికి ఆకలి కొన్న వారికి ఆహారం పెడుతున్నారు. ఏమంటే రాబో దినాల్లో ఆ సంఖ్య పెరుగునుగాక, సహకారులను దేవుడు ఇచ్చునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. అసలు నిజమైన ఉపవాసం అంటే ఏంటో తెలుసా? మనం భోజనం మానేయడం కాదు, ఆకలి కొన్నవానికి భోజనం పెట్టడం. దేవుని స్తోత్రం. కనుక ఆకలి కొన్నవానికి ఏం చేయాలి? మనం ఖచ్చితంగా పెట్టాలి. అదే అంటాడు ఈయన, 2 పూట్ల ఆహారం ఉన్నవాడు లేని వారికి 1 పూటనే పెట్టాలి. 2 అంగీలు ఉన్నవాడు లేని వానికి ఓ చిన్న మాట అడుగుతాను, మారు మనసు పొందారా మీరు? మీకు ఎలా ఉంటుందంటే, జ్యోతిరాజయ్య గారు పిలిచేటప్పుడు కూడా కొంచెం మంచి వాడిని పిలవాలి. ఇలాంటి వాడిని పిలిస్తే అసలు ఈ సంఘం ఏంటి, ఈ స్థాయి ఏంటి, ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఆ ప్రశ్న ఇచ్చా అంటారేమో. ఎంత పెద్ద సంఘంలో అయినా కనీసం ఒకళ్ళన్నా ఉంటారుగా, ఎవరు? మారు మనసు పొందిన వాళ్ళు. మారు మనసు పొందామని చెప్పుకున్న మారు మనసుకు తగిన ఫలాలు లేని వాళ్ళు ఉంటారు కదా. కాబట్టి ఏంటయ్యా యోహాను బోధ అంటే, 2 అంగీలు ఉంటే లేనివానికి వస్త్రహీనుడు కనపడితే
వస్త్రాలు ఇవ్వాలి. మారు మనసుకు తగిన ఫలం. ఒకవేళ మీలో ఎవరైనా ఇంతవరకు 40 రోజుల ఉపవాసాల్లో పాల్గొంటూ ఈ పని చేయకపోతే 40 రోజుల తర్వాత ఆత్మబలం పొందుకుని వెళ్ళి చేయాల్సిన 12 దశ మీ వస్త్రాలు లేని వారికి ఇవ్వాలి, మీ ఆహారం లేని వారికి పెట్టాలి. అది మారు మనసుకు తగిన ఫలము. కొంతమంది కొత్త బీరువాలన్నా కొంటారు కానీ ఉన్న బీరువాలు ఖాళీ చేయరు. ఏమండి, అవి ఎలాగ ఉండాలంట, ఇంకో బీరువా కావాలంట. దయచేసి నన్ను అపార్థం చేసుకోవద్దు, బీరువాలు పెంచొద్దు. కొంతమంది బీరువా డోర్ తీస్తే ఆ పెళ్లి రోజు నుంచి కొన్న పట్టు చీరలు అన్నీ అక్కడే ఉండి పట్టుకుంటే ఏ ముక్క ఊడిపోతున్నాయంట. వాటిని పాడు చేయొద్దు, ఎవరోళ్ళకి ఇచ్చేసేయండి. యేసునామంలో దేవుని స్తోత్రం. మీరు చూపే ప్రేమకి యేసై ఎంత మంచివాడో వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి ఇది నేర్చుకోవాలి. రెండో మాట ఏంటి, సుంకరులు అడిగారంట. సుంకరులతో ఈయనంటాడు, నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకోవద్దు అన్నాడు. అంటే ఎవరికి ఏది చెప్పాలో అది చెప్పేశాడు. సైనికులు అడిగారంట, వాళ్ళతో ఏం చెప్పాడు, ఎవరిని బాధ పెట్టకయు, ఎవరి మీదనో అపనింద వేయకయు, మీ జీతములతో తృప్తి పొంది ఉండుడని వారితో చెప్పాను. అంటే జనులకు చెప్పాల్సింది జనులకు చెప్పాడు, ఉద్యోగస్తులకు చెప్పాల్సింది ఉద్యోగస్తులకు చెప్పాడు, సైనికులకు చెప్పాల్సింది సైనికులకు. అంటే జనులలో, ఉద్యోగస్తులలో, పోలీస్ శాఖలో కూడా ఏం రావాలి, మారు మనసు. ఈ మారు మనసుకు తగిన ఫలం కనబడాలి. కనుక అలాగూ బోధించి వచ్చిన వారికి బాప్తిసం ఇస్తున్నాడు. అదే సమయంలో ప్రజలందరూ బాప్తిసం పొందినప్పుడు యేసు కూడా బాప్తిసం పొందాడు. గట్టిగా చప్పలు కొడితే మహిమ పొందండి. వాళ్ళు పాపక్షమాపణ నిమిత్తం మారు మనసు విషయమైన బాప్తిసం పొందుతుంటే యేసు ఎందుకు బాప్తిసం పొందాలి? యేసయ్యకి బాప్తిసం అవసరమా అంటే నేను అంటాను అవసరం లేదని. మీరేమంటారు? యేసయ్యకి అవసరమా? అక్కర్లా. కానీ మాదిరి చూపించిన యేసయ్య అనండి ఏం చేశాడైనా? నిజంగానండి. ఏంటా మాదిరో తెలుసా? అందరూ పొందుతున్నప్పుడు వచ్చి పొందాడంట, అది మాదిరి. దేవుని స్తోత్రం. కొంతమంది అందరూ వచ్చినప్పుడు రారు, అందరూ వచ్చేసినాక వస్తారు. ఎందుకంటే అందరూ గుర్తించాలి ఇన్ని. అది మారు మనసుకు తగిన ఫలం కాదు. అందరిలో నేను ఒకడిని అనండి అన్నమాట. నేనేం పెద్ద స్పెషల్ ఏం కాదు, అందరిలో ఒకడిని తగ్గించుకోవాలి. ఏమండి, ఇలాంటి తగ్గించుకునే గుణం జ్యోతిరాజు గారిలో చూసాం మనం. ఎందుకనంటే ఆయన ఎన్ని దేశాలు తిరిగినా, దేవుడు ఎంత బలంగా వాడుకున్నా ఒక కామన్ మ్యాన్గా ఉంటాడే తప్ప తాను ఒక సెలబ్రిటీగా ఎప్పుడు ఫీల్ అవ్వడం. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుడు దైవ సేవకులను సెలబ్రిటీలుగా చూడాలని ఆశపడతల్లా, సేవకులుగానే చూడాలని ఆశపడుతున్నాడు. దేవుని స్తోత్రం. అవును, దైవ సేవకుడిచ్చే మాదిరి వలన అనేకులు మారే అవకాశం ఉంది. దైవ సేవకుడే మాదిరి చూపించకపోతే ఇంకెవరు మారతారు? కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సేవ చేయడానికి వచ్చాడు ఇక్కడికి. ఒక చక్కని మాదిరి చూపించాడు. అందరూ బాప్తిసం పొందినప్పుడు ఆయన కూడా బాప్తిసం పొందడానికి వస్తే యోహానికి ఆశ్చర్యం వేసింది. అయ్యా మీరేంటయ్యా, నేను మీకు ఇవ్వడం ఏంటి, మీ దగ్గర నేను తీసుకోవాలంటే అప్పుడు యేసు ప్రభు తెలుసుగా, ఎవరేంటో తెలుసుగా, అయితే నేనే ఇస్తాను పట్టు అన్నాడా? ఒకవేళ కనుక ఆ పని యేసు ప్రభు చేస్తుంటే యోహాను కంటే తాను గొప్పవాడిని చూపించుకునేవాడు. అది చూపించుకోవడానికి ఇష్టపడలేదు ఆయన తగ్గించుకున్నాడు, లోబడ్డాడు, ఓ మంచి మాదిరి చూపించాడు. కనుక అందరూ బాప్తిసం పొందినప్పుడు యేసు ప్రభు బాప్తిసం పొందినట్టుగా మీకు కూడా చెప్తున్నాను, ఈ 40 రోజుల ఉపవాసాల్లో పాల్గొనడం కాదు, మారు మనసు పొందాలి. మారు మనసు పొందడం మాత్రమే కాదు, బాప్తిసం పొందాలి. దేవుని స్తోత్రం. ఎంతమంది ఇంకా బాప్తిసం పొందలేదో ఎంతకాలం అలా ఉంటారు? తడవ చేయడం ఎందుకు? ప్రభువు నామన ప్రార్థన చేసి పాపములు ఒప్పుకుని లేచి బాప్తిసం పొందు అని దైవజనుడు సౌలుతో మాట్లాడాడు. సౌలు లేచి తడవ చేయకుండా బాప్తిసం పొందాడు. ఈ రాత్రి ఒక మాట అడుగుతున్నాను, ఇంకా ఎంతమంది
ఇక్కడుంటూ బాప్తిసం పొందిన వారు ఉన్నారో ఎంతకాలం అలా ఉంటారో మిమ్మల్ని బట్టి ప్రభు ఏమి సంతోషించడు. ఎందుకో తెలుసా? మారు మనసు పొందడానికి ఇష్టం లేని వారిని బట్టి ప్రభు సంతోషించేవాడు కాదు. ఇష్టపడిన వారిని బట్టి ప్రభు సంతోషిస్తాడు, వారిని చూసి సంతోషిస్తాడు. కనుక నువ్వు బాప్తిసం పొందితే ప్రభుకి ఎంత సంతోషమో. యేసు ప్రభు పొంది చూపించాడు, నువ్వెందుకని వింటూ కూడా మానేస్తున్నావు? కొంతమంది అంటారు, అయ్యా పొందడానికి అభ్యంతరం లేదండి, అమ్మాయి పెళ్ళి అయిపోతే ఇక బాప్తిసం పొందుతానంటారు. నువ్వు అమ్మాయి పెళ్ళి దాకా ఆలస్యం చేస్తే ఒకవేళ ప్రభు రమ్మంటే ఏమవుతావు? మన ఆయుష్ ఎంతకాలం మనకి తెలియదు. మన జీవం ఏ పాటిది ఏమండి? విసరు వెళ్ళి మరలి రాని గాలి వంటిది. కనుక బాప్తిసానికి వాయిదా వేయడం అసలు మంచిది కాదని దైవజనుడిగా తెలియజేస్తున్నాను. ఇంకా ఎవరైనా బాప్తిసం పొందిన వారు ఉంటే ఇదే మిక్కిలి అనుకూల సమయం. ఏమండి? ఉపవాస మీటింగులు అనంతరం మీరు మొట్టమొదటిగా చేయవలసిన పని ఏంటంటే బాప్తిసం పొందాలి. ఆల్రెడీ ఇప్పటికే మారు మనసు పొందారు అనుకుంటున్నాను. పొందని వారు ఉంటే పొందినట్టు నటించమాకండి. మారు మనసు పొందాలంతే. మారు మనసు పొందిన వారు బాప్తిసం పొందాలి. బాప్తిసం పొందినాక ఏం చేయాలని యేసయ్య చూపించారో తెలుసా? ఆయనంట ప్రార్థన చేయుచుండగా. మారు మనసు పొందాలి, బాప్తిసం పొందాలి. బాప్తిసం పొందిన వాళ్ళు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. కొంతమంది బాప్తిసం పొందుతున్నారు కానీ ప్రార్థన చేయట్లా, అందుకే పడిపోతున్నారు. ప్రార్థన చేసేవాళ్ళు పాపం చేయలేరు, పాపం చేసేవాళ్ళు ప్రార్థన చేయలేరు. కనుక నువ్వు ప్రార్థన చేయకపోతే ఎంత మారు మనసు పొందానని చెప్పుకున్నా, ఎంత గొప్ప దైవ సేవకుని ద్వారా బాప్తిసం పొందినా ఖచ్చితంగా తిరిగి పడిపోయే అవకాశం ఉంది. కనుక నీవు పడకుండా ఉండాలంటే ప్రార్థనలో ఉండాలి. ఏమండి? అపోస్తలుడైన పౌలు తిమోతికి చెప్తాడు, ఏమన్నా తెలుసా? పరిశుద్ధ హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీవు వెంటాడాలని రాయబడిన మాట. అవును, అంటే ప్రార్థించే వారితో సహవాసం కలిగి ఉండాలి, పాపం చేసేవారితో కాదు. ఒక ఆయన మారు మనసు పొందాడంట, బాప్తిసం పొందాడంట, హృదయంలో మంట రగులుతుందంట. అందరూ బాప్తిసం పొందాలి, అందరూ మారిపోవాలని. మంచిదే, కానీ నీకు సామర్థ్యం లేకుండా ఇతరులను రక్షించడం కష్టం. అతనికి ఒక స్నేహితుడు ఉన్నాడంట. ఆ స్నేహితుడు పేకాడ బాగా ఆడతాడంట. ఈయన కూడా అడిగేవాడు ఇదివరకు. మారు మనసు పొంది బాప్తిసం పొందిన వెంటనే ఆ స్నేహితుడిని రక్షించాలని ఆశపడ్డాడంట. రక్షించాలని ఆశపడిన ఈ వ్యక్తి డైరెక్ట్గా ఆయన దగ్గరికి వెళ్ళాడంట. బ్రదరో, నేను మారిపోయాను, నువ్వు కూడా మందిరానికి రా, నాతో పాటు రా, నువ్వు కూడా మారిపోతావు అన్నాడంట. వస్తాను కానీ ఒక ఆట ఆడుతున్నావు అన్నాడంట. ఈ ఆట అయిపోయిన వెంటనే వచ్చేస్తాను అన్నాడంట. తీసుకెళ్ళాలని ఆత్మభారంతో ఆట ఆడేదాకా అక్కడే ఉన్నాడు. ఎంతకి ఆట తెవట్లేదంట. ఆడేవాడు వెనకాలండి గైడెన్స్ ఇస్తున్నాడంటే ఈయన, అది తీసి ఇక్కడ పెట్టు, ఇది తీసి అక్కడ పెట్టు, అది తీసేయి, ఇది తీసేయి అంటున్నాడంట. ఏమండి? ఇంకా ఆడి వల్ల కాకపోతే లే ఓ ఆడుతున్నావని ఈడ కూర్చున్నాడంట. ఎందుకని? ఆడిని తీసుకెళ్ళాలని. అక్కడ ప్రార్థన అయిపోయింది కానీ ఇక్కడ ఆట అవట్లా. ఇంకా మళ్ళీ ఆ ప్రార్థనకి ఈడు కూడా నువ్వు మారకుండా నువ్వే తప్పటడుగులు లేస్తా ఇంకెవరినో తీసుకెళ్ళిపోదాం అంటే నువ్వు తీసుకెళ్ళవు, వాళ్ళే తీసుకెళ్ళిపోతారు. దయచేసి మీరు ప్రార్థనా శక్తి లేకుండా ఇతరులని ప్రభు దగ్గర తీసుకురావడం అనుకోవడం మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోవడం. కనుక దయచేసి గమనించండి, మారు మనసు పొందాలి, బాప్తిసం పొందాలి. మూడోది ఏం చేయాలి? ప్రార్థన చేయడానికి అనుకూల వాతావరణం కలిగిందే ప్రార్థనా మందిరం. దేవుని స్తోత్రం. నిజంగా ఈ మన్నా ప్రార్థనా మందిరంలో ప్రార్థనా బృందం కూడా ఉంది. చప్పలు కొట్టి దేన్న మహింపరచండి. నేను అంటాను, ఎవరెవరో ప్రార్థనా బృందానికి ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి చెప్పడం కాదు, మీరు కూడా బృందంలో సభ్యులైపోవాలి. దేవుని స్తోత్రం. యేసు నామములో ప్రార్థనా పరుల సంఖ్య ఈ మందిరంలో ఇంకా పెరుగునుగాక. ఈ 40 రోజుల్లో ప్రార్థనా బృందం పెరుగునుగాక. నిజంగా మీరందరూ చేస్తున్న ప్రార్థన బట్టే కదా దేవుడు పలు ప్రాంతాల్లో దైవజనులు ఎలీషా రాజయ్య గారిని, జ్యోతిరాజయ్య గారిని బలంగా వాడుకుంటున్నారు. నేను అనుకుంటూ ఉంటాను, మేము ఉన్న ఊరిలోనే మీటింగ్ పెట్టాలంటే
తల ప్రాణం కాళ్ళకు వస్తుంది. అయ్యగారు ఏంటి అవలీలగా అనేక ప్రాంతాలు పెడుతున్నారంటే ఒకటే సీక్రెట్, ఆయన నమ్ముకున్న దేవుడు మేము నమ్ముకున్నది ఒకటే. కానీ ప్రార్థనా బృందం లేకపోవడం వల్ల పనులు జరగట్లా. ఏ సంఘంలో అయితే దైవజనునికి సహకారులుగా ప్రార్థించే గుంపు ఉంటుందో ఖచ్చితంగా ప్రార్థన పరిస్థితులను సరిచేస్తుంది. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రార్థనా బృందం పెరుగునుగాక. ఇక మీరు ఈ ఆంధ్ర తెలంగాణ కాదు, ఇంకా దూరాలు వెళ్ళాలి. ఎంత దూరం అంటే అయ్యగారు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళిపోవాలంతే. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు గట్టిగానే అంటారు, ఎందుకని ఎక్కడికి వెళ్ళారు అయ్యగారు? అమ్మో అందరూ ఇలాగైతే వెళ్ళచ్చు ఈజీగా, మామూలుగా అయితే వెళ్ళాం. కాబట్టి మేము అండమాన్ వెళ్ళాం అయ్యగారితో. ఎంత చక్కగా జరిగిందంటే అక్కడ చాలా చక్కగా మీటింగ్ జరిగింది. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం, ఆశీర్వదించబడ్డాం. ఏమండి చక్కని పాట కూడా అయ్యగారు రికార్డ్ చేశారు. దానిలో ఉండడానికి దేవుడు కృపని చూపించాడు. నాకు అనిపించింది నిజంగా ప్రార్థనా పరులు ఉండు ద్వారా దేవుడు ఏమండి పరిచర్యను విస్తరింపజేస్తున్నాడు. మీరు చేయుచున్న ప్రార్థన ద్వారా అతి త్వరలో నూతన స్థలాన్ని దేవుడు మీకు ఇచ్చును గాక. మీరు ప్రార్థించని వాటిని పొంది ఉన్నామని నమ్మండి, అప్పుడు అవి మీకు అనుగ్రహింపబడును. నిన్న ఇదే టయానికి నేను 102 జ్వరంతో ఉన్నా. ఈరోజు వస్తానన్న నమ్మకం నాకు రాలేదు, కానీ ప్రార్థన చేసినాక నమ్మానమాట. ప్రభువా నువ్వు బలపరుస్తావు, నన్ను తీసుకెళ్తావు అనుకున్నాను. ఈరోజు 3 ప్రసంగాలు చేసి 4వ ప్రసంగానికి వచ్చాను. యేసునామలో దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చాడు. దేవుని స్తోత్రం. కాబట్టి 1 మారు మనసు, 2 బాప్తిసం, 3 బాప్తిసం పొందిన వారు అందరూ ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. కొంతమంది బాప్తిసం పొందుతున్నారు కానీ ప్రార్థన చేయట్లా. ఒక ఆయన అడిగాను, బాబు ప్రార్థన చేయంటే నడవట్లేదండి అన్నాడు. ఏం చేయట్లేదంట? రోజు నడిచేది నువ్వు ప్రార్థన నడిపించట్లేదు, పడుకోబెట్టేశావు, అందుకని నడవట్లేదని చెప్పాను. దేవుని స్తోత్రం. అనుదినము ప్రార్థించే వ్యక్తులుగా ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేయాలండి. ప్రార్థన వలన సాధించలేదంటూ ఏది లేదు. ప్రార్థించే వ్యక్తులుగా ఉండాలి. ఏమండి నీవు మోకరిస్తే సమస్యలు నీ ముందు మోకరిస్తాయంట. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రార్థనా పరులను జయించగలిగిన సమస్య అంటూ భూమి మీద ఏది లేదు. దేవుని స్తోత్రం. కనుక ప్రార్థించే వారి పేరుల్లో నీ పేరు ఉండాలి. మారు మనసు పొందడం మాత్రమే కాదు, బాప్తిసం పొందడం మాత్రమే కాదు, 3వది ఏంటి? ప్రార్థించేవారికి ఉండాలి. 4వది చూడండి, ఆకాశము తెరవబడి. అంటే ప్రార్థన చేయుచుండగా యేసు ప్రభు దర్శనాన్ని చూచారు. ప్రార్థనా పరులకు దర్శనాలు వస్తాయి. ఏమొస్తాయి అంటే నువ్వు ప్రార్థన చేయుచుండగా ప్రభువు కొన్నిటిని నీకు చూపిస్తూ ఉంటాడు. ఆకాశం తెరవబడ్డం యేసు ప్రభు చూచారు. అలాగే పేతురు కూడా ఆకలి గొనిన వాడైనప్పటికీ ఇంటివారు భోజనం చేయుచుండగా మిద్దె మీదకి ఎక్కి ప్రార్థన చేస్తుండగా అతడు కూడా దర్శనం చూచాడు. కనుక ఈ రాత్రి నేను చెప్పే మాట, ప్రార్థనాపరుడిగా సరిపెట్టుకోవద్దు, నువ్వు దర్శనాలు చూచే వ్యక్తిగా ఎదగాలి. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ 40 రోజులు అయిపోయినాక యేసునామములో సాక్ష్యాలు చెప్పే గుంపులు లెగుచుదురుగాక. అందరూ ఇక్కడే చెప్పాలి కాదు, కొంతమందికి ఇంకెక్కడ చెప్పరు. ఎక్కడ? అయ్యగారండి సాక్ష్యం చెప్తానంటారు. మా సంఘంలో అడిగితే నేనేమను చెప్పే సాక్ష్యం ఇక్కడ కాదు, నీ ఉన్న చోట చెప్పు, నీ ఇంటికి వెళ్ళి చెప్పు, నీ కొలీగ్స్కి చెప్పు. మందిరంలో సాక్ష్యం చెప్పడం గొప్ప కాదో, ప్రజల ముందుకెళ్ళి సాక్ష్యం చెప్పు. దేవుని స్తోత్రం చెప్పండి. ఏమంటే కనుక సాక్ష్యం ఇక్కడ కాదు, నేను అంటాను ఇక్కడ చెప్పే సాక్ష్యం పెద్ద గొప్పేం కాదు. లైవ్ వెళ్తుందని ప్రజలు చూస్తారని కొంత భలే చెప్తారండి, జరిగినా జరగపోయింది చెప్తారంతే. దేవుని స్తోత్రం. కానీ నేను అంటాను అది నిజమో కాదో నీ ఇంటి వారికి తెలుసు కాబట్టి నీ ఇంటి దగ్గర సాక్ష్యం చెప్పు. యేసు ప్రభు ఆ శానా దెయ్యాలు పట్టిన వ్యక్తిని బాగు చేసిన తర్వాత, అయ్యా నేను కూడా నీతో వచ్చేస్తానంటే వచ్చే అనలేదు ఆయన. ఏమన్నాడు తెలుసా? లేదు, నీవు నీ ఇంటికి తిరిగి వెళ్ళి దేవుడు నిన్ను రక్షించిన విధానాన్ని నీ ఇంటి వారికి చెప్పు అంటే అతడు తిరిగి వెళ్ళి ఏం చేశాడు తెలుసా?
యేసును గూర్చి చెప్పాను. చప్పలు కొడితే మహిమపరచండి. మీరు సంప్రదించవలసిన చిరునామా రెవరెండ్ జి జాషువా జ్యోతి గారు, మన్నా చర్చ్, రైల్వే స్టేషన్ దగ్గర, కైకలూరు, కృష్ణా జిల్లా. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9154495777.